అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి అండ్ స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. సజ్జన సాంగత్యం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఈ రోజు మనం సజ్జన సాంగత్యం తోటి ఒక కొత్త మాస్టర్ తోటి మనం స్టార్ట్ చేయబోతున్నాము. వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. సో లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ మేడం గారు. మరి ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి పత్రి గారు మనకి ఈ జ్ఞానాన్ని అందించినందుకు ఆయనకి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆల్ లైఫ్ మాస్టర్స్ కి ఆహ్వానం పలుకుతూ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాం. మరి పత్రి గారి జర్నీ నిజంగా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అంటే మైత్రితత్వం, మిత్రత్వం. ఆ మిత్రత్వం ఎలా ఉంటుందంటే మరి కృష్ణుడంతటి వాడు కుచేలుడికి దాసోహం అయిపోతాడు. మరి మనకు నేర్పింది గురువు గారు ఫ్రెండ్షిప్. మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు ఎప్పుడు చూడు. నిజంగా ఆయన పేద ధనిక ఏది చూపించకుండా అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందించారు. మై డియర్ ఫ్రెండ్స్ అని ప్రతి ఒక్కరితో నిజంగా అంత మైత్రితత్వం ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఎంత అద్భుతంగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చిన్న చంటి పిల్లవాడి దగ్గర నుంచి కన్న తల్లి కూడా మనకు అంత అద్భుతంగా నేర్పించిందో లేదో కానీ గురువు గారు మాత్రం ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా నేర్పించారు. మరి ఎలా అంటే అంత ఫ్రెండ్షిప్. ఒక వంట చేయడంలో కూడా ఎలా వెజిటేబుల్ కట్ చేయాలి, ఎలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలా అని సింపుల్ గా చేస్తారు సార్ అయితే వంట. మరి ఎంత సింపుల్ గా చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అలా అద్భుతంగా ఉంటుంది కంప్లీట్ గురువు గారు దాని మీదే ధ్యాస పెడితే దాని మీద కంప్లీట్ అన్కండిషన్ లవ్ తో ఆయన అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి మనకి ఆ ఫుడ్ తీసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మరి చూడండి మూడే నిజంగా ఆలు ఫ్రై చేస్తారు సార్, ఏ ఉండదు, ఒక్క మిరియాల పౌడరు, ఆ ఉప్పు అవి వేస్తారు. ఎంత సింపుల్ గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాసతోనే చెయ్యాలి అనడం మనకు నేర్పారు గురువు గారు. అదే మైత్రితత్వం. ఆయన దగ్గర ఉండి మరి ఆ వెజిటేబుల్ ఎలా కట్ చేయాలి, దానికి ఎలా వేయాలి, దానికి ఎంత అసలు పోపు అవి ఆయిల్ అంతా కూడా వెరీ సింపుల్ గానే వేస్తారు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలా వంటల్లో నేర్పడం కాకుండా మనకి దగ్గరుండి మరి ధ్యానం నేర్పించారు. ఆ ధ్యానం వల్ల మనకు జ్ఞానం అందింది. ఒకప్పట్లో వంటింటికే పరిమితమైన ఒక ఆడదాన్ని నేను. అలాంటిది నేను చదువుకునేది కూడా 10th క్లాసే. ఈ రోజు అద్భుతంగా క్లాసులు చెప్పడానికి ఎదిగాను అంటే నాకు స్టేజ్ ఫియర్ కూడా, ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ నాకు కలివిడిగా ఉండేదాన్ని కాదు. ఈ రోజు ఎంత అద్భుతంగా క్లాసులు చెప్తూ ఉన్నా. అలాగే మా ఊర్లో సబ్ జైల్లో ఖైదీలకి 2 years క్లాస్ చెప్పాను. మరి ఎంత అద్భుతమో. మరి 108 అవర్స్ జూమ్ క్లాస్ లో మేము క్లాస్ చెప్పిన దానికి ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కానీ అవార్డు ఇచ్చారనమాట. మరి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే ధ్యానం చేయడం వల్ల. ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే మనలో ఉన్న జ్ఞానం బయటికి వస్తుంది. మరి సార్ అంటూనే ఉంటారు, తీగ లాగితే డొంకంతా వస్తుంది మేడం అని. మరి ఎంత అద్భుతమో చూడండి. ఈ జ్ఞానాన్ని అందించినందుకు గురువు గారికి వేల వేల ధన్యవాదాలు చెప్పాలి. మరి అలాగే స్కూల్లో పిల్లలకి టీచింగ్ చేసేదాన్ని. ధ్యానం గురించి ఎంత అద్భుతం అంటే జ్ఞానం నేర్పుతూ ఉంటే ఆ పిల్లల్లో ఎంతో యాక్టివిటీస్ డెవలప్ అయ్యేది. స్కూల్స్ కి వెళ్ళి జ్ఞానం నేర్పుతూ ఉంటే వాళ్ళు అడిగేవాళ్ళు పిల్లల్ని. వాళ్ళ ప్రిన్సిపాల్ ని పోయి వాళ్ళే అడుగుతారు, మిస్ మేము ధ్యానం క్లాస్ ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాం ఈ రోజు, ఆ క్లాస్ లీజరు అనేసి వాళ్ళు 1 hour నాకు మీ ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇస్తే పిల్లలు అయితే 2 hours ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు అనమాట. అంత డెవలప్ వాళ్ళలో చేంజెస్. వాళ్ళ ఐక్యూ డెవలప్ అయ్యేది. అసలు వాళ్ళు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెడితే ఎన్నో అనుభవాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. ఒక రోజైతే ఒక అమ్మాయి చెప్పింది, ఎత్తిన ఫస్ట్ అనమాట కొత్త ఆ రోజు అమ్మాయికి. అమ్మాయిని కూర్చోబెడితే ఈ రోజు ఒక తాత వచ్చారు మేడం, తెల్ల జుబ్బా వేసుకొని గడ్డం పెట్టుకొని అలా నా షోల్డర్ పైన చెయ్యి ఇట్లా పెట్టుకొని బాగా చదవాలి, మంచిగా ఆటలు ఆడుకోవాలి అని చెప్పారు అని. ఎవరు ఆ తాత పేరు తెలుసా అన్నాను. లేదు మేడం నేను అడగలేదు అనింది. మరి నేను ధ్యాన జగత్తు అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ అవే కదా వస్తానండి, ఆ బుక్ చూపించి ఈ సారా అన్నాను. పత్రి గారు అని చూపించింది. అంతే. అంటే చూడండి వాళ్ళు, చూడండి ఎంటీ మైండ్ తో ఉంటారు, ఏ ఆలోచనలు ఉండవు, ఆలోచన రహిత స్థితిలో ఉంటారు కాబట్టి అద్భుతంగా వాళ్ళు ధ్యానంతో కనెక్ట్ అయిపోతారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు, ఎంతో జ్ఞానాన్ని అందుకుంటారు. వాళ్ళకి ఒక్కటే చెప్పేదాన్ని నేను,
పిల్లలకి ధ్యానం అంటే అదేదో ఒక సమస్యల నుంచి బయటపడడము ఈజీ అయిపోతుంది. వాళ్ళకి ఒక సింపుల్ గా ఒక కథ చెప్పేదాన్ని. రీసెంట్ గా మనకి టిబెట్ దగ్గర ఒక ట్రెక్కింగ్ తీసుకెళ్తారు ఫుట్బాల్ కోచ్. వాళ్ళు ఒక 15 మంది ఒక లోయలో లాక్ అయిపోతారు అనమాట, ఒక గుహలో. ఆ లాక్ అయిపోయి వాటర్ వచ్చేస్తే వాళ్ళకి 15 రోజులు కంటిన్యూగా వాటర్ కానీ సన్ లైట్ కానీ ఏది ఉండదు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సెండ్ చేస్తే నిజంగా వాళ్ళంతా ఇన్స్పైర్ అయ్యి ఎంతో అద్భుతంగా ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ గా ఉంటారంటే నాతో నిజంగా మైత్రితత్వం, ఒక గురువుగా కాకుండా క్లోజ్ గా వచ్చి దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ధ్యానం చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న కథలు చెప్తూ ఎంతో అద్భుతంగా టీచ్ చేసేవాళ్ళం అనమాట. ఎవ్రీడే వెళ్ళి అలా ఎవ్రీ సాటర్డే ఖైదీలకు క్లాసులు చెప్పడం నిజంగా అద్భుతం మేడం. మైత్రితత్వం అంటే గురువు గారి దగ్గర నేర్చుకున్నా. మరి అలాగే సార్ దగ్గర కూడా నేను కిచెన్ లో వంట చేసేటప్పుడు హెల్ప్ చేయడము, సార్కి అలా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కొట్టాల వచ్చిన వాణ్యం బాడీ వచ్చిన అలా సార్ దగ్గర ఎంతో ఫ్రెండ్షిప్ నేర్చుకున్నాం అనమాట. ప్రేమ తత్వం, ఆయన అంతట ప్రేమ కరుణామూర్తి నిజంగా ఎవరు లేరు మేడం. అంత అద్భుతమైన ప్రేమ. ఆ క్షణమే మనల్ని కోప్పడ్డారు అనిపించిందంటే మనం తప్పు చేసాం కాబట్టి సరిదిద్దుతారు. ఆయన గురువుగా సరిదిద్దుతారు, ఒక తండ్రిగా సరిదిద్దుతారు, ఒక ఫ్రెండ్ గా సరిదిద్దుతారు. మళ్ళీ వెంటనే హక్కును చేర్చుకుంటారు. అప్పుడే తిట్టినా అరిచినా వెంటనే హక్కును చేర్చుకుంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే. నిజంగా గురువు గారి దగ్గర మైత్రితత్వం అద్భుతంగా ఉంటుంది. మరి మనము ఆయన దగ్గర ఇంకా ఎన్ని నేర్చుకుంటాం. ఆయన ప్రతి ఒక్క కళ నేర్చుకోమనేవారు. 84 కళలు నేర్చుకోమనేవారు. ప్రతి దాంట్లో ఒక సంగీత గురువు దగ్గరికి వెళ్ళి సంగీతం సాధన చెయ్యి, ఒక భరతనాట్య గురువు దగ్గరికి వెళ్ళి భరతనాట్యం ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అలాగే ధ్యానం కూడా సాధన చేస్తేనే నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు అనేసి గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి మనం కూడా అది ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటిస్తామో అద్భుతంగా ప్రాక్టీస్ చేయంగా చేయంగా మనలో ఉన్న చైతన్యము డెవలప్ అవుతుంది. మనం ఇంతవరకు మనకి ధ్యానం అంటే ఏమీ తెలియదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని ఎప్పుడైతే మన గురువు గారు నేర్పారో నిజంగా మనలోకి మనం ప్రయాణిస్తే మనలోనే అనంత లోకాలు ఉన్నాయి అనేది నిజంగా నేను ధ్యానంకి వచ్చాకే తెలిసింది. చిన్నప్పుడు కృష్ణుడు సినిమా చూసేది. అంటే తను మన్ను తిన్నాడని చెప్తే బలరాముడు చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి యశోదామాత నోరు చూపించంటే భువన లోకాలు చూపిస్తారు. మరి ఎక్కడ చూపించాడు? తనలోనే ఉన్నాయి. తనలోనే సర్వం ఉండగా బయట వెతుకువాడు వెర్రివాడని వేమనగానే చెప్పారు. మనం ఎన్నో పద్యాలు విన్నాము, చదివాము, వల్ల వేస్తున్నాం, కానీ దాని యొక్క లోతుల్లోకి దాని యొక్క అంతరార్థంలోకి వెళ్ళలేకపోయాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనలోకి మనం ప్రయాణం చేస్తూ మనము ఉన్నతంగా ఎదుగుతూ వచ్చాం మాస్టర్స్. మరి అలాంటి జ్ఞానాన్ని అందించారు గురువు గారు. మరి ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పంచడం నేర్చుకున్నామో అప్పుడు పెరుగుతూనే ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే దానం చేస్తామో, డబ్బు దానం చేస్తే డబ్బు వేల రెట్లు వస్తుంది. విద్యా దానం చేస్తే ఆ జ్ఞానం వేల రెట్లు, ఇన్ఫినిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఈ ఎర్త్ లో. ఎర్తే కాదు, ఎన్నో కోటాను కోట్ల లోకాలు. మరి ఆ జ్ఞానాన్ని అంతా ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం? మనం సూక్ష్మ రూప ప్రయాణంతో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే లోకాలకి వెళ్ళడం, అలా అక్కడ జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడికి రావడం, ఇక్కడ జ్ఞానాన్ని అక్కడ పంచడం, అలా మనం ఎన్నో చేస్తుంటాం. మరి మరి మనం ఎప్పుడైతే శూన్యంలోకి వెళ్ళి గాఢ నిద్రలో నిద్రపోతామో అప్పుడు కళలు వస్తాయి. మరి అదే ఆస్ట్రల్ ట్రావెల్ అంటే, మరి సూక్ష్మ ప్రయాణం అంటే అది. అక్కడ ఎరుక లేకుండా చేస్తాము. ఎప్పుడైతే ధ్యానంతో ఎరుకతో జీవిస్తామో మనం అద్భుతంగా జ్ఞానాన్ని పంచుతాం మాస్టర్స్. మరి మనం ఎంతో గుర్తు పెట్టుకోగలుగుతాం. ఆ ఎరుక అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు వర్ణనాతీతం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకో లోకాల్లోకి వెళ్ళి కనెక్ట్ అయిపోవచ్చు. ఆస్ట్రల్ ట్రావెల్. నేను ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మరి ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమా అని నాకు డౌట్ వచ్చేది. నేను గురువు గారితో కూడా అడిగాను ఒకసారి పక్కన కూర్చొని, గురువు గారు మరి నేను కళ్ళు ముయ్యకపోయినా నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోయి వీరిలో ఒక జ్ఞానం అంతా అందుకుంటున్నా, అసలు అది సత్యమా అసత్యమా అని ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అనమాట. అలా సార్కి షేర్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ అంటే
నాకు ఒక మాస్టరు ఫోన్ లో మాట్లాడుతుంటే, మన పిరమిడ్ మాస్టర్ ఫోన్ లో మాట్లాడుతుంటే, మేడం మీరు ఇప్పుడు టిబెట్ వెళ్ళండి అన్నారు. టిబెట్ వెళ్తే అక్కడ కొన్ని భిక్ష పాత్రలు, కొన్ని డ్రెస్సులు అలా భద్రపరిచారనమాట. దీంట్లో మీవి ఏది అని ఐడెంటిఫై చేయమన్నారు. అలా ఐడెంటిఫై చేస్తే ఓకే మీ అక్కడ కొంతమంది ధ్యాన స్థితిలో ఉన్నారు, వీళ్ళల్లో ఎవరో మీ శిష్యులు ఐడెంటిఫై చెయ్యన్నారు. ఓకే చేశాక నేను ఒకనొక జన్మలో లామా అన్నమాట, అందుకని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళని లేపమన్నారు. ధ్యాన స్థితి నుంచి ఇంకా ఉన్నత లోకాలకు తీసుకెళ్తాను లేపమన్నారు. లేపితే వాళ్ళు లేదు లేదు మేము ఇంకా సాధన చేస్తామంటే ఓకే బ్యాక్ అవుట్ చేయండి అన్నారు. వచ్చేస్తే అలా మారుమూల గుహలో అడవిలోకి తీసుకెళ్లిపోయారు. ఆ అడవిలో గుహలో ఫస్ట్ ఫస్ట్ గుహలో ఒక లామా ఉన్నారు. ఆ లామాకి నాతో వచ్చిన ఇద్దరు మాస్టర్స్ కొన్ని ప్రాసెస్ చేయించి మరి వాళ్ళని తీసుకుపోయి ఉన్నత లోకాల్లో విడిచిపెట్టడం, అక్కడి నుంచి సెకండ్ గుహలోకి వెళ్ళడం, ఇద్దరు లామాలు ఉన్నారు వాళ్ళకి సేమ్ ప్రాసెస్ చేయించడం, వాళ్ళని తీసుకుపోయి ఉన్నత లోకాల్లో వదలడం, అలాగే మూడో గుహలో కూడా ఇంకొక లామా ఉన్నారు, మరి ఆయనకి చేయించాను. మరి బ్యాక్ వచ్చాక దలై లామా దగ్గరికి తీసుకెళ్లారనమాట. దలై లామా దగ్గరికి తీసుకెళ్తే మనలాగా ఆయనకి నమస్కారం అలా కాదు, వాళ్ళకి మోకాల పైన కూర్చొని వేరే విధంగా నమస్కారం చెప్పి ఓకేనా మాస్టర్స్, నేను వచ్చిన వర్క్ ఫినిష్ చేశాను, ఇది ఓకేనా లేకుంటే ఇంకా ఫిజికల్ గా వచ్చి ఏమన్నా చెయ్యాలా అని అడగమన్నారు నాతో వచ్చిన మాస్టర్స్. లేదు డన్ అన్నారు ఆయన. ఓకే బ్యాక్ వచ్చాను. వచ్చాక వాళ్ళిద్దరితో గొడవ పడ్డాను. అసలు మీరు ఎవరు, ఎందుకు ఈ వర్క్ నా దగ్గర చేయించారు ఏంటి అంటే, మీరు ఎన్నో జన్మలుగా వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, వాళ్ళ గురువు వచ్చి లేపితే గాని లెగమన్నారు, వాళ్ళు 1వ శతాబ్దంలో కూర్చున్నారంట ధ్యాన స్థితిలో, ఇప్పుడు 21వ శతాబ్దం జరుగుతా ఉంది, మరి అన్ని వేల సంవత్సరాలు వాళ్ళ ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ వర్క్ ఫినిష్ చేయించడానికి మీకు ఈ జన్మలో మేము సపోర్ట్ చేశాము అన్నారు. ఎవరు ఆ మాస్టర్స్ వచ్చిన వాళ్ళు అంటే, ఒకరు ప్రైమ్ క్రియేటర్, ఒకరు లార్డ్ మెటట్రానే పత్రి గారు అనమాట. మరి అలా అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం, మరి పత్రి గారిని ఆ మెసేజ్ ని వెంటనే సార్ చెప్తే, మేడం మీరు మామూలు కారు, సీనియర్ మాస్టర్ అని వెంటనే క్లాప్స్ కొట్టి, అక్కడ ఒక దగ్గర దగ్గర 400 పీపుల్స్ ఉన్నారు, అందరి ముందర నాకు షాల్వా కప్పి అన్ని చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం నాతో వచ్చిన వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అరే ఈమె నిన్నలేమన్నా వచ్చింది, అప్పుడే సాల్వా కప్పారు అది ఇది అంటే. సారు ఒకటి చేశారంటే ఎంతో పెద్ద బాధ్యత అప్పచెప్పిస్తారు, దానికి ఎవరైతే అర్హులో వాళ్ళకే చేస్తారు అని నేను వెంటనే సార్కి మైక్ లోనే చెప్పాను. సారు అలా చిరు మందహాసంతో నవ్వుతూ ఉన్నారు. అలా ఎన్నో అనుభవాలు సార్తో. అంటే నిజంగా సార్ ఒకసారి తమిళనాడు వచ్చేప్పుడు నా సారు రూమ్ లోకి వెళ్ళాను. సార్ దగ్గర చుట్టూ అందరూ మన పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, అందరి చేతిలో సీతాయనం బుక్ ఉన్నింది అనమాట. అరే నేను మిస్ అయిపోయానే గురువు గారి దగ్గర తీసుకోకుండా అనుకుంటూ ఉన్నా నా మనసులో. వెంటనే సార్ లేచి వాళ్ళ డ్రైవర్ ని పిలిచి రాజు గారిని బుక్ తెమ్మని చెప్పి సైగ చేశారు. కరెక్ట్ గా ఒక బుక్ తెచ్చిచ్చారు. సార్ మీరు మామూలు వాళ్ళు కాదు సార్, మా కడుపులో ఉన్న సమస్తము మీరు స్కాన్ చేస్తారు సార్ మీరు అన్న ఒక థాట్ మీకు ఆలోచన వచ్చి నాకు బుక్ తెప్పించుకొచ్చారు, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ అంటే, నాకు అలా షోల్డర్ పైన చేసుకొని కాస్త నడుస్తూ నవ్వుతూ వచ్చారు. ఇంకా సార్తో అలా మాట్లాడుతూ వచ్చాను. అలా ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎంత ప్రేమ అంటే, ఎంత కరుణ అంటే అసలు దాన్ని వర్ణించలేము. మరి కుచేలుడు చూడండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏముండవు, కటిక పేదవాడు అనమాట. అలాంటి పేదవాడు ఒక్క పిటికడు అటుకులు తీసుకోపోతారు. మరి కుచేలుడిని ఒక మందహాసం మీద, ఒక సింహాసనం మీద కూర్చోపెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని కృష్ణుడు, కుచేలా నా కోసం ఏం తెచ్చావంటే, ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ పిటుకుడు అటుకులే అయ్యా నా ఇంట్లో మిగిలింది అంటే, ఎంత ప్రేమతో పిటుకుడా ఎక్కువ తక్కువ కాదు, కావాల్సింది ప్రేమ అనే దానికి వెలకట్టలేము అని ఆయన చెప్తారు. అలాగే మన గురువు గారు కూడా ప్రేమ అసలు ఎంత అంటే అన్కండిషన్ లవ్, అవధులు లేని ప్రేమ మనకు పంచారు మాస్టర్. ప్రతి ఒక్కరిని మైత్రితత్వంతో దగ్గర చేర్చుకొని ప్రతిదీ జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా మనకి ఆ జ్ఞానాన్ని పంచారు మరి గురువు గారు. మరి మనం ఎంతో జ్ఞానం అలాగా ఎంతమంది మాస్టర్స్ ని ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గురువు గారు అని సంబోధించడము, ప్రతి ఒక్కరిని ఫ్రెండ్షిప్, మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు, మై డియర్ గాడ్స్ అనేవారు, మై డియర్ కో క్రియేటర్స్ అనేవారు. మరి కో క్రియేటర్స్ అంటే ఏంటి?
ప్రతి ఒక్కరు సృష్టికర్తలే. మీరందరూ ఏదైనా క్రియేట్ చేయొచ్చు, సృష్టించొచ్చు అని మన గురువు గారు చెప్పారు. మరి ఇది ఎలా సాధ్యము అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ కూడా పొందాను నేను. మరి సృష్టికర్తలు అన్నారు కదా గురువు గారు, దాన్ని ఎలా సృష్టిస్తాం? మరి మనమే కదా ఫ్లైట్ సృష్టించాం, రాకెట్ క్రియేట్ చేసింది మనమే, ప్రతిదీ మనమే క్రియేట్ చేస్తున్నాం. మరి అప్పుడు మనం క్రియేటర్సే కదా, ఒక మానవుడే కదా సృష్టిస్తున్నాడు. మరి ఏదైనా సాధ్యమే అనే దానికి నిజంగా పత్రికారు చెప్పడంలో నిజం జరిగింది. మరి నేను ఒకసారి అలాగే ఒక హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు ఒక ప్రైమ్ క్రియేటర్ తో నేను ఒక సంభాషణ జరిగిందనమాట. అంటే మనం ఒక డిఎల్టీ అనే ఆట ఆడడానికి ఒక ఎర్త్ పైకి వచ్చాము. ఆ బంధత్వం అనే ఆటలో మంచి చెడు చీకటి వెలుగులు అలా అనే ఒక ఆట ఆడుకుంటూ ఇక్కడే ఈ సైకిల్లోనే ఈ కర్మచక్రంలో ఇరుక్కుపోయాము. అలా ఇరుక్కుపోయినప్పుడు గురువు గారు ఒకటి చెప్పారు, ప్రైమ్ క్రియేటర్ ఏమని అంటే, నేను క్రియేట్ చేసింది నేనే డిస్మాండిల్ చేయొచ్చు కదా అన్నారు. అంటే బ్లాస్ట్ చేయొచ్చు. అంటే ఒక బొమ్మని మనం క్రియేట్ చేస్తాం మట్టితో, ఆ మట్టిని మళ్ళా మనము మట్టిలాగా నలిపేస్తే అది మట్టి అయిపోతుంది. మరి అలాగా నేను క్రియేట్ చేసిన మీరందరినీ నేను ఏమన్నా చెయ్యొచ్చు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ గా నాకు ఒకటి చూపించారనమాట. అలా ఎన్నో అనుభవాలు నిజంగా మనము ఆ అనుభూతి చెందితే గాని అది నమ్మశక్యం కాదు. నిజమా ఇది ఇలా సాధ్యమా అనేది కూడా మనకు అర్థం కాదు. మరి అలా ప్రతిదీ క్రియేట్ చేయొచ్చు. మరి గాడ్స్ అన్నారు, గాడ్ అంటే ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు మనం బయట వెతుకుతూ ఉన్నాం. ఆ భగవంతుడిని దేవుడా దేవుడా అని దేవులాడుతున్నాం, కానీ మనమే దేవుళ్ళమని ఎప్పుడు తెలుసుకున్నాం? ధ్యానంకి వచ్చాక ఆ భగవంత్ తత్వం తెలుసుకున్నాం. భగవంతుడు అంటే ఏంటి? అవధులు లేని ప్రేమతో జీవించడం. ఆ అవధులు లేని ప్రేమ అన్కండిషన్ లవ్. ఆ క్షణమే దగ్గరైపోవడం. తిట్టినా కొట్టినా ఏమి చేసినా వెంటనే, అంటే దేన్ని మనం స్వీకరించకూడదు. దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ, ఆనందం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే బాధపడి కృంగిపోవడం, అలా కాకుండా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం చూడు, దాన్ని అన్కండిషన్ లవ్ లో ఎప్పుడైతే ఉండగలుగుతామో అదే భగవంతుడు అని నేను తెలుసుకున్నాను. మరి ఆ భగవంతత్వం ప్రతి ఒక్కరిలో ఉన్నది, అనంతం. ఈ సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి చైతన్యమే. ఆ చైతన్యాన్ని ఎప్పుడు గుర్తించాము అంటే ధ్యానంకి వచ్చాకే మాస్టర్స్. ధ్యానంకు రాకముందు ఒరే ఇది రాయి కదా, దీంట్లో ఏం ఎనర్జీ ఉంటుంది అనుకున్నా. నిజంగా చాలా సార్లు సినిమా చూసాం మనం, నాగేశ్వరరావు సినిమాలో మరి ఒక రాయిని పగల కొడితే దాని లోపల కప్ప జీవిస్తూ ఉంటుంది. మరి దానికి ఎలా శ్వాసిస్తుంది, ఎలా జీవం ఉంటుంది అంటే ప్రతి దాంట్లో చైతన్యం ఉంటుంది అనేది. మాకు దగ్గరగా నియరు ఆ స్వయంభూ విఘ్నేశ్వరుని టెంపుల్ ఉంది, కాణిపాకం అని. అక్కడ ఆ వినాయకుడు నేను చిన్నప్పుడు ఇంత చిన్నదిగా ఉనింది, తర్వాత ఇంకా పెద్దదైంది, ఇంకా పెద్దదైంది, ఇంకా పెద్దదైంది. దానికి సాక్ష్యాలు ఏంటంటే అప్పుడప్పుడు దానికి కవచాలు చేస్తారు, వెండి కవచము బంగారు కవచము అలా. ఆ కవచాలన్నీ డిస్ప్లే పెట్టిండారు ఎగ్జిబిషన్ లాగా. ఆ ఇయర్ చేసింది మళ్ళా సెట్ కాలేదు, కొద్ది రోజులైతే పెద్దదైపోతాం. అంటే రాయి కూడా పెరుగుతుంది అనే దానికి నిదర్శనం ఏమంటే ఆ యొక్క టెంపుల్లో నేను చూసిన సత్యం అనమాట. అంటే మన చుట్టూ ఎన్నో ఉన్నాయి, దాన్ని గమనించడం లేదు. ఎప్పుడు నేర్చుకున్నాం? ధ్యానంకి వచ్చాక ప్రతిదీ గమనించడం నేర్చుకున్నాం. మరి చెట్టులో చైతన్యం ఉంది, ఆ చెట్టుకి చైతన్యం లేకపోతే అది జీవం ఉండదు. మరి చంపేస్తే పీకేసి పడేసాం అనుకో, రూట్స్ కట్ చేసేస్తే చైతన్యము దానికి లేదు, నశించిపోతుంది. మరి దాని దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రతిదీ పంచడం నేర్పిస్తుంది. అది ఎన్ని కాయలన్నా కాయని, ఎన్ని పండ్లన్నా పోయినాయి, ఎంత సంపదన్నా ఉంది దాని దగ్గర, అది అందరికి పంచుతుంది, కానీ తను స్వీకరించదు. మరి పంచడంలో మన గురువు గారు అద్భుతంగా నేర్పించాడు. ఎప్పుడైతే పంచితే పెంచబడుతుంది అని చెప్పారో నిజంగా అది తూచ తప్పకుండా పాటిస్తున్నా. నేను పత్రికారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నా. కాకపోతే నాది ఒకటి పెండింగ్. నా అనుభవాలు బుక్ రాయలేదు, అదొక్కటే పెండింగ్. మరి గురువు గారు ఎప్పుడు ఆజ్ఞయిస్తారో అది కూడా చేస్తాను త్వరలోనే. మరి అలా ప్రతిదీ నిజంగా చైతన్యం ఉంటుందంటే చెట్టులో. మా ఇంట్లో పెద్ద పెద్ద 30 ఫీట్స్ అయిపోయింది బొప్పాయి చెట్లు, కానీ విపరీతం పూలు పూస్తుంది. ఆ ఒక్క పువ్వు కూడా
కాయ కాయదనమాట. అందరూ అది కొట్టేయి అది మగ చెట్టు అంటారు. నాకు చెట్లు అంటే చాలా ప్రేమ అనమాట. పెంచడం వచ్చు కానీ దాన్ని పీకాలంటే మనసే రాదు. అది ఒక పిల్లలాగా, నాకు ఒక బిడ్డలాగా, నేను దానికి తల్లిలాగా ఫీల్ అవుతాను తప్ప పాడు చేయను అనమాట. అప్పుడు ఒకసారి ప్రేమనాథ్ సారు చెప్పారనమాట. ప్రతిదాన్ని మనము చైతన్యం ఉంటుంది, దాన్ని హట్ చేసుకొని ప్లీజ్ నీ ప్రతి పువ్వ అది కాయ అయ్యి అది ఎవడైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ వెజిటేరియన్ గా మారాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని నేను ఒక థాట్ రిలీజ్ చేశాను మాస్టర్స్. నిజంగా ఇప్పుడు బోల్డ్ అన్ని పొప్పాయిలు కాస్తున్నాయి. ప్రతి కాయ ఎంత అద్భుతం కలర్ఫుల్ ఉంటుందంటే టేస్ట్ వర్ణనాతీతం, అంత స్వీట్. అసలు ఎవరికి ఇచ్చినా వెయిట్ చేస్తూ ఉంటారు, మేడం పండు ఎప్పుడు ఇస్తారు మేడం, ఎంత స్వీట్ గా ఉంది, నిజంగా బయట కొంటే కూడా ఇంత తీపు లేదు మేడం అని. అంటే చూడండి, మనం ఎప్పుడైతే సంభాషిస్తామో ఆ చెట్లు కూడా మనకు వెంటనే యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకొని మనకు అది పంచుతుంది. మరి అలాగే జంతువులు కూడా చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక జబ్బు యజమానికి చేసింది అంటే మరి ఆ మన ఇంట్లో పెంచే ఆవు అలా వెళ్ళి ఆ మూలికలనంతా తిని అది తినేసిన తర్వాత అది జీర్ణం చేసుకొని మనకు పాలు రూపంలో ఇస్తుంది. మరి ఆ పాలు స్వీకరిస్తే మనకు ఆ డిసీజెస్ బాగైపోయేది. మరి ఎంత అద్భుతంగా చూడండి, మన చుట్టూ ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నాం? మనం ప్రతిదీ గమనించడం నేర్చుకున్నాం. ఏరుక నిజంగా పత్రి గారు అద్భుతంగా నేర్పించారు మాస్టర్స్. మరి అలాంటి జ్ఞానాన్ని మనకి ఎంత అద్భుతంగా ఇచ్చారంటే గురువు గారు, మరి అలా ప్రతిదీ నిజంగా సార్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక వంట వండడమే కాదు, జ్ఞానం కాదు, జ్ఞానాన్ని ఎలా అసలు నేను మైకు ఫస్ట్ సారు ఇచ్చి మాట్లాడు అన్నారు. నాకేం రాదు బాబు, నాకేం రాదు, నన్ను వదిలేయండి తండ్రి, నేనేం మాట్లాడతాను, నాకు తెలియదు అంటే నాకేం తెలుసని నేను ఊరూరు తిరిగి చెప్తున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు, రా నాతో పాటు వెళ్దాం, అంతటా తిరుగుతాం వరల్డ్ వైడ్ అన్నారు. ఓకే మాస్టర్ అన్నాను. నిజంగా మీ ఆయన ఒప్పుకున్నాను, మా ఆయన కూడా ఓకే సార్ అన్నారు. నిజంగా సార్తో పాటు తిరగాల అన్న లాస్ట్ డైలాగ్ అనమాట నాతో గురువు గారు చెప్పినది. మర్చిపోలేని స్వీట్ మెమరీస్ సార్తో. నిజంగా పొద్దున్నే లేచి కాఫీ తీసుకుపోయి ఇస్తే సార్కి ఆ సిప్పు తీసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలు వింటూ ఉంటారు. మనమైతే అబ్బా ఏం వింటాంలే బాబు, నాకేమి రావు, నేనేంది వింటాము అనుకుంటాం. సార్ నాకేం కనపడదు, నాకు యాస్ట్రల్ ట్రావెల్ రాదు, ఏం లేదు అంటారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర వింటూ ఉంటారు, ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం నేర్చుకుంటారు. మరి ఆయనకున్న జ్ఞానాన్ని పంచుతారు. మరి ఎంత అద్భుతమో చూడండి. మరి ఒక ఫ్లూటు వాయిస్తారంటే ఆ ఫ్లూట్ లో చూడండి కంప్లీట్ శూన్యం, ఏముండదు, ఎంటీ. ఆ ఎంటీ అనేది కూడా వెరీ సింపుల్ గా ఆయన 5 ఫింగర్ కాన్సెప్ట్ లో ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆ ఎంటీనెస్ ఎలా తీసుకురావాలి, మనం శూన్య స్థితికి ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ మనకు నేర్పిస్తూ ఉంటారు. ఏం వెయిట్ ఉండదు అయ్యా, వెరీ సింపుల్. అన్ని ఇన్స్ట్రుమెంట్ కంటే వెయిట్ లెస్ ఇన్స్ట్రుమెంట్ ఏంట్రా అంటే పిల్లన గ్రోవి అన్నారు. మరి నిజంగా ఆ ఫ్లూట్ వింటూ ఉంటే మైమర్చిపోయి అద్భుతంగా మనము తన్మయత్వం చెంది ఆ శూన్యంలోకి వెళ్ళిపోయి, నిజంగా శూన్యం అంటే ఏం లేదు మేడం, అంత కంప్లీట్. నిజంగా ఆ శూన్యం అంటే ఏంటో అనుకున్నాను నేను ఫస్ట్ అర్థం కానప్పుడు. తర్వాత గుర్తుకొచ్చింది, నేను ఒకప్పట్లో ఉమ్, ఆ ఇక్కడ తమిళనాడు ఒక టెంపుల్ వెళ్ళాను. అక్కడ కంప్లీట్ శూన్యం అనమాట. ఆయన పేరేను నటరాజ స్వామి చిదంబర రహస్యం. ఆ చిదంబరంలో ఏంటి ఆ చిదంబర రహస్యం అంటే ఎదురుగానే విష్ణుదేవుని ఆలయం ఉంటుంది, ఇటుపక్క నటరాజ స్వామి ఆలయం అంటారు. మరి కర్టన్స్ వేసేసింటారు, టక్మని ఓపెన్ చేసి ఇదే చిదంబర రహస్యం అని చూపిస్తారు. ఏం ఉండదు అక్కడ, కంప్లీట్ ఆకాశతత్వం అనమాట. అదే చిదంబర రహస్యము అని చెప్తారు. మరి అలా అంటే అప్పుడు అర్థం కాలేదు నాకు, ఈ ధ్యానానికి తెలియదు కదా. ఇప్పుడు అర్థమైంది, శూన్యం అంటే ఏమీ లేదు, ఎంటీ 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 ఎంటీ. శూన్యం అంటే ఎంటీ, అంతే, ఇంకా ఏమీ లేదు. ఆ స్థితికి వెళ్ళడానికి మనల్ని ప్రతిరోజు కూర్చోవాలి, సాధన చేయాలి అంటూ ఉంటారు గురువు గారు. అర్థమయ్యేది కాదు ఫస్ట్ లో, ఈ ఎంతసేపు కూర్చుంటాం రా బాబు, ఎలా కూర్చోగలుగుతాము అనిపించేది. అది కూర్చున్నాక నిజంగా మనకి ఒక రోజంతా కూర్చుంటే కూడా ఒక సెకండ్ లో లేపినట్టుంటుంది. స్టార్టింగ్ లో ఒకసారి ఏమైందంటే తమిళనాడు నుంచి ఒక మాస్టర్ వచ్చారు. ఆయన కంప్లీట్ ఆ బుద్ధ వాళ్ళ దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, సింగింగ్ బౌల్స్ అంటారు అని. అది స్టార్టింగ్ అనమాట. మేము 2010లో వచ్చాం ధ్యానంకి. ఆ సింగింగ్ బౌల్ ని వాయిస్తూ పౌర్ణమి ధ్యానం చేయించారనమాట.
నాకు ఆయన దగ్గర ఉందనేది కూడా తెలియదు. లేదు ఈయన ఎవరో వచ్చారు, ఈయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు అనేది ఐడెంటిఫై చేశాను. ఆయన 5 నిమిషాలు, 5 నిమిషాలు అనేసి 12 అవర్స్ నాన్ స్టాప్ గా కూర్చోబెట్టాడు అనమాట అందరినీ. నిజంగా నాకైతే ఒక క్షణం లాగా అనిపించింది. ఎప్పుడు లేపుతాడా అనుకున్నాను కానీ ఒక క్షణం లాగా ఉంది. అరే ఎంత హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ ని మళ్ళీ రాదు కదా, ఈయన ఎందుకు లేపేశాడబ్బా, ఎందుకు ఓకే చెప్పాడా అనుకున్నాను. అలాంటి అనుభూతి, ఆనందం, ఈ ఆనందాన్ని ఎవరి తరం కాదు మేడం పంచడం. దానికి ఎర్త్ పైన వర్డ్స్ లేవు నాకు తెలిసినంత వరకు. అది ఎలా వర్ణించాలో కూడా తెలియదు. నిజంగా కొన్ని లోకాలకు వెళ్ళినప్పుడు ఆ కలర్స్ కానీ, ఆ యొక్క ఫ్లవర్స్ కానీ, ఆ యొక్క స్మెల్స్ కానీ ఈ ఎర్త్ పైన లేవు నేను చూసినంత వరకు. నిజంగా నాకు డౌట్ వస్తుంది ఒక్కోసారి. సార్ చెప్పినప్పుడు ఇంకా అవన్నీ కన్ఫామ్ అని నేను తెలుసుకున్నాను. నిజంగా వర్డ్స్ లేవు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా నాకు అనిపిస్తుంది. మరి అన్ని లోకాల్లో కూడా మనం ఇంకా జన్మలు తీసుకున్నామా అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు. మీరు జిరాక్స్ పేపర్ మిషన్ కి వెళ్ళి మీకు ఎన్ని పేపర్స్ జిరాక్స్ కావాలని, కాపీస్ కావాలని టైప్ చేస్తే అన్ని కాపీస్ వస్తుంది కదా, అలా మీ బాడీని కూడా అన్ని కాపీస్ రిలీజ్ చేయొచ్చు. ఇదే సేమ్ సశరీరంతో అన్ని లోకాలకి వెళ్ళొచ్చు. ఇన్ఫినిటీ ఆఫ్ లోకాలు ఉన్నాయని తెలుసుకోవడం, ఇన్ఫినిటీ జ్ఞానం ఉందని తెలుసుకోవడం, ఆ అన్ని లోకాలకి వెళ్ళి రావచ్చు అనేది నిజంగా ఆ యొక్క ఎగ్జాంపుల్ చూపించారు నాకు. అలా ప్రతిదీ ఎప్పుడైతే నువ్వు అడిగతావో ఆ గురువు నీకు ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు. మరి పత్రికారు ఎప్పుడు కూర్చోవాలి 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 అంటారు. ఏంటి బాబా నాకు అర్థమే కాలేదు, అందరూ మహాతార్ బాబా కనిపించారు అది ఇది అంటారు, మరి నాకు కనపడలేదే బాబా, నాతో ఒక్కసారి కనెక్ట్ అవ్వవా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు నాకు ఒక తనతో ఉన్న ఒక జన్మ చూపించారు. మృణాలిని అనేసి తాను మహావతార్ బాబా గ్రూప్ లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ గా ఒక జన్మ తీసుకున్నట్టు చూపించారు అనమాట. మరి ఇంకా ఏంటి అసలు, శ్వాస మీద ధ్యాస గొప్పదా, క్రియాయోగ గొప్పదా అని నేను ఆయన క్వశ్చన్ చేశాను. అమ్మా అంత అయిపోయిందే, శ్వాస మీద ధ్యాస, అంతకు మించి ఇంకేమి లేదు అని చెప్పారనమాట. అంటే చూడండి, ఒక ఓషో రజనీస్ బుక్ చదివాను. దాంట్లో 108 రకాల ధ్యాన గురించి చెప్తుంది పార్వతీదేవి. దాంట్లో అన్నిటికంటే గొప్ప ధ్యానం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అరటిపండు వలిచి నోట్లో పెట్టి మింగరా బాబు అని చెప్తున్నారు గురువు గారు. వెరీ సింపుల్, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న స్థలం నుంచి మన టైం ఒకటి మనము స్పెండ్ చేస్తే అద్భుతంగా ఎదుగుతాం మాస్టర్స్. మరి అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు మన పత్రి గారు. ఆయనకి ఎన్ని వేల ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నిజంగా ఈ ఎర్త్ పైన ఆయనకి ఎట్లా కృతజ్ఞత చెప్పాలా అనే దానికి కూడా వర్డ్స్ లేవు నాకు తెలిసినంత. అంత అద్భుతంగా నిజంగా ఆయన ప్రతిదీ మనకు అనుభవపూర్వకంగా చూపించారు. మరి చావు ఒకటి సంబరమే, పుట్టుక సంబరమే అనేది మరి ఆయన అనుభూతి చెంది మరి ప్రతిదీ మనకు నేర్పించి చూపించారు. మరి చూడండి ఆయన చావుని కూడా నిజంగా నేను 3 days అక్కడే ఉన్నాను సార్ బాడీ వికెట్ చేసే ముందు. ఆ సంబరము నిజంగా కొన్ని కోట్ల మందిని ఎలా రప్పించుకున్నాడు మహానుభావుడు ఆ 3 రోజులు. ఎంత తిరునాళ్ళు లాగా, ఒక పండగ లాగా, ఫెస్టివల్ లాగా చేసుకున్నారు. కానీ అక్కడ ఒక దుఃఖ సాగరం అనేది ఏం లేదు, ఆనంద బాష్పాలు. కాకపోతే ఆయన మనతోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు ఈ క్షణం కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా చావుని కూడా ఒక సంబరం అని, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ తన ఓన్ గా మనకు చూపించి మరీ వెళ్ళారు. నేను ఇప్పుడు కూడా అంటూ ఉంటాను, అదే గురువు గారు 2099 వరకు ఉంటానన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అంటే, లేదు మళ్ళీ వస్తాననే మెసేజే ఇస్తున్నారు నాకైతే. మరి ఆయన ఫిజికల్ బాడీతో ఇదే ఎర్త్ పైన ఆ లైట్ మాస్టర్స్ ని పైనుంచి ఉన్నత లోకాల మాస్టర్స్ అందరూ కలిసి ఫిజికల్ బాడీతో వచ్చి ఈ ఎర్త్ పైన ఇంకా చాలా వర్క్స్ చేస్తాము, మేమందరూ ఆ వర్క్ లో కోసమే వెళ్ళాను అనే మరి నాకు చెప్తూ ఉన్నారు. నిజంగా నేను ఆ టైం డేట్ అడుగుతూనే ఉన్నా. సేమ్ నాకు వచ్చిన అనుభవాలే చాలా మంది మాస్టర్స్ కి షేర్ చేసినప్పుడు, మేడం నాకు కూడా ఇలాంటి అనుభవం వచ్చింది మేడం, ఈ ఎర్త్ పైన బిగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది, ఆ బిగ్ ఈవెంట్ లో ఎర్త్ పైకి ఫిజికల్ బాడీతోనే వాళ్ళు ఏది కావాలన్నా అది క్రియేట్ చేసుకోగలుగుతారు శరీరాన్ని. వాళ్ళు వాళ్ళ అవధులు లేని ఆ శక్తి వాళ్ళలో ఉందన్నమాట. ఆ క్షణమే వాళ్ళు ఒక కాంతి పుంజముగా మారచ్చు, ఏ శరీరం కావాలంటే ఆ శరీరం క్రియేట్ చేయొచ్చు. మరి మహావతార్ బాబా కూడా మనం చాలా ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటాం ఆయన బుక్స్ చదివినప్పుడు. మరి ఆయన చెప్తూ ఉంటారు,
చాలా మంది 16 ఏళ్ల పడుచు పిల్లవాడిగా కనపడ్డాడనో, లేదు ముసలాయనగా కనపడ్డాడు నాకు అని చాలా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. మరి నందా సార్ కూడా ఒకసారి హిమాలయాస్ వెళ్ళినప్పుడు హనుమంతుడు ఒక ముసలాయనలాగా కూర్చొని ఇది రామాయణం రామ అని రాస్తూ ఉన్నారంట. మరి ఈయన ఎవరబ్బా, ఇంత ముసలాయన దగ్గర దగ్గర ఎంత పండు ముసలాయన ఎవరబ్బా అనుకుంటే సాక్షాత్తు హనుమంతుడంట. మరి ఎలా ఎలా కాలన్నా వాళ్ళు జీవిస్తారు చూడండి. ఆయన చిరంజీవి అని మనం ఎన్నో బుక్స్ లో చదివాము, ఎంతో సినిమాల్లో కూడా చూస్తున్నాం. మరి ఆయన ఈ రోజు కూడా ఇమ్మోర్టల్ టాక్స్ అనేసి ఒక కంప్లీట్ మన ప్రపంచానికి ఆ ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక విలేజ్ లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి 40 రోజులు వచ్చి అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారంట. మరి ఎంత అద్భుతమో చూడండి. వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడ జీవించే వాళ్ళు కంప్లీట్ మన మాదిరి కోపం, ద్వేషం, పగ ఏమీ లేకుండా అద్భుతంగా వాళ్ళు అన్కండిషన్ లవ్ దైవిక శక్తులతో, దైవీ గుణాలతో ఉన్నారు కాబట్టి ఆయన ఆ ఎనర్జీకి, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోయి మరి ఆ జ్ఞానాన్ని ఆయనే నేరుగా వచ్చి నేర్పుతూ ఉన్నారు. మరి అనస్టీషియా బుక్ చదివినప్పుడు ఆమె కూడా చూడండి అన్కండిషన్ లవ్ లో ఉంటుంది. మరి 3 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రుల్ని అడవిలో ఖననం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆమెను అక్కడ విడిచిపెట్టేసి వస్తారు వాళ్ళ తాతలు ముత్తాతలంతా. మరి అంత చంటి పిల్లని కూడా మరి అక్కడ ఉన్న జంతువులంతా దగ్గర తీసుకొని అన్కండిషన్ లవ్ తో ప్రేమించడము, మరి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారంటే మరి ఆమె చూడండి ఎంత మైత్రితత్వం, ప్రతి జీవిని ప్రేమిస్తుంది. అసలు ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే ఆమె ఎంత అన్కండిషన్ లవ్ లో ఉంటుందో. మనం ఎర్త పైన పనికి మాలిన పనులు చేస్తున్నాం, ఎంత పొల్యూషన్ చేస్తున్నామో, ఆలోచనలతో పొల్యూషన్, వాటర్ ని పొల్యూషన్ చేస్తున్నాం, మరి ప్లాస్టిక్ ద్వారా పొల్యూషన్. ఆమె అదే చెప్తుంది ప్రతి ఒక్క బుక్ లో. ఆ ప్లాస్టిక్ గురించి కానీ, ఆ వాటర్ పొల్యూషన్ ఎలా చేస్తున్నారు, అసలు మీరు న్యాచురల్ గా ఏమి తీసుకోరు, మీరు అన్ని కెమికల్ తింటూ ఉన్నారు, అన్ని చేస్తున్నారని మరి ఆమె ఎంత అద్భుతంగా ప్రతి బుక్ లో, ప్రతి ఎపిసోడ్ లో. నిజంగా నేనైతే ఇంగ్లీష్ కానీ చదవలేదు. ఆమె మేడం, కర్ణాటక మేడం చెప్తున్నారు, సరోజ మేడము. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. కంప్లీట్ మనం ఎప్పుడైతే సరెండర్స్ అయ్యి ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోతాం. నిజంగా రేడియో మనం ఎలా ట్యూన్ చేస్తూ ఉంటే ఆ స్టేషన్ కనెక్ట్ అవుతుందో, అలా మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకుంటే మనం కూడా ఆ జ్ఞానాన్ని అద్భుతంగా తీసుకుంటాం. మరి ఆమె ఎంత బాగా అసలు మేడం ఒక ఇది ఆమె టైం ఒక ½ టైం లిమిట్ మేడం. 7 ఓకే ఎండ్ చేసేయండి, ఒక 1 minute లో ఎండ్ చేయండి. ఓకే ఓకే మేడం. ఆమె అన్కండిషన్ లవ్ లో పెంచడం కానీ, వాళ్ళ బిడ్డని కూడా అలా. అసలు మనమైతే బిడ్డ అంటే దగ్గర తీసుకొని పాలు ఇవ్వడము అలా చేసాం. ఆమె ఏం లేదు, అసలు ఒక థాట్ తోనే ఆ బిడ్డే ఆకలైనప్పుడు దగ్గరికి రావడము, అక్కం చేర్చుకోవడం. నిజంగా అవన్నీ ఇంకా తెలుసుకోవాలా అనే జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి జ్ఞానాన్ని మనకి పత్రి గారు ఎన్నో బుక్స్ ద్వారా చదవమన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోమన్నారు. మరి అలాంటి జ్ఞానాన్ని మనం అందుకున్నందుకు నిజంగా వేల వేల ధన్యవాదాలు గురువు గారికి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అన్కండిషనల్ లవ్ గురించి పత్రి సార్ ఏదైతే మనకి ఇచ్చారో అదే మీరు చాలా గొప్పగా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా బుక్ ఏదైతే త్వరగా రాస్తారని ఎదురు చూస్తున్నాం. రాస్తే చూడాలి మీ అనుభవాలు అని తెలుసుకోవాలని చూస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం. క్రియాయోగా అనే దాని గురించి అంటే ఇప్పుడు మహావతర్ బాబాయ్ చెప్పిన దాన్ని బట్టి ఏంటి, క్రియాయోగా మనం చేయని అవసరం లేదు, డైరెక్ట్ శ్వాస మీద ధ్యాస చేసేయడమే. అన్నిటికంటే గొప్పదంట మేడం శ్వాస మీద గొప్ప. ధ్యాస. క్రియాయోగా వదిలి వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఎగ్జాంపుల్ ఎల్కేజీ లెవెల్, 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్ స్టేజ్ వాళ్ళకమ్మా అవన్నీ యోగా అవన్నీ, మీరు పీజీ ఓకే ఓకే. లెవెల్ మీకు అవసరమే లేదు అన్నారు. నాకు చాలా సార్లు అంటే మా సిస్టర్ చేస్తూ ఉంటారు, మా చెల్లాయి వాళ్ళు క్రియాయోగా చేస్తారు, మహావతార్ బాబు ఎస్ఎస్వై వాళ్ళది చేస్తూ ఉంటారు. అందుకని నాకు అప్పుడప్పుడు టెంప్ట్ అయిపోతాను, కానీ తను అడుగుతూ ఉంటాను, ఏంటివే నువ్వు 4 years 5 years గా చేస్తున్నావు, ఏం ఎక్స్పీరియన్స్లు అంటే. మనలాగా వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్లు ఉండవు, కాకపోతే హ్యాపీగా ఉంటుంది లైఫ్ లో. తను రీచ్ అయింది, ఫైనాన్షియల్ గా అయితే రీచ్ అయింది,
ఇదే కానీ మనలాగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేయలేకపోతున్నారు. అది ఆ అనుభవాలు వాళ్ళకి ఎందుకు రాలేదో అయితే నాకు అర్థం కాలేదు. కానీ అవి వాళ్ళు గురుముహూర్త మాత్రమే తీసుకోవాలంట. అంటే మనలాగా ప్రతి అవును. ఒక్కరు ధ్యానాన్ని పంచుతాం కదా, మనం నేర్పిస్తాం. అలా అవును అంటే మ్యామ్. లేదు. గురువు దానికి దగ్గర కొన్ని దీక్ష నియమాలు ఉంటాయి. తీసుకోవాలి. దాంట్లో నియమాలు ప్లస్ 20 స్టెప్స్ ఉన్నాయంట. ఇన్ని ఏళ్ళు ఇది నేర్చుకో చేయాలి. ఆ తర్వాత ఇంకోటి అలా నేర్చుకుంటూ వెళ్ళాలంట. నిజంగా అది ఓకే. కొంచెం పెయిన్, కష్టం కూడా. వాళ్ళు కష్టం చేస్తున్న కూడా. నృత్యాన్ని నిజంగానే అలా ఆ, శ్వాసలు తీసుకోవడము, బిగబెట్టడము, అంటే అవన్నీ మనకేం లేదు. మంది నిజంగా మన గురువు గారు చాలా సూక్ష్మంగా సింపుల్ గా నేర్పారు. చెప్పేవారు మనకి. అది అవును మేడం. నేను థ్యాంక్ యూ సో అవన్నీ మచ్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని సొసైటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అడుగుతూ ఉంటాను. ఏంటి చేంజెస్? మీలో ఏం మార్పు వచ్చింది ధ్యానంకి వచ్చాక? ఓకే, ఇప్పుడు రామకృష్ణ మెడిటేషన్, హార్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీలో ఏంటి మార్పు? వాళ్ళు మనది గంటలు గంటలు చేయరు. ఓన్లీ హాఫ్ అన్ అవరే మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు ఒక చుక్కను చూస్తూనో, లేదు బ్రహ్మకుమారి అయితే చుక్కను చూడడము, వీళ్ళు రామకృష్ణ మెడిటేషన్ అంటే హార్ట్ పైన ధ్యాస పెట్టడం. మంది వెరీ సింపుల్. అది ఇప్పుడు అవును చుక్క మేడం. చూస్తుంటాం అనుకోండి, ఒక చుక్క పెట్టుకొని గోడకో లేదా ఎక్కడైనా, దాన్ని చూస్తున్నప్పుడు సడన్ గా ఎవరైనా ఇలా వెళ్ళారనుకో, మన ధ్యాస ఎలా వెళ్తుంది? వాళ్ళపైన ఫోకస్ అవుతుంది, దానిపైన ఉండదు. మన కళ్ళు మూయడం వల్ల మన ఎనర్జీ అంతా మనలోనే రొటేట్ అవుతుంది. చేంజెస్ చాలా ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి విష్ణుప్రియ మేడం గారి అనుభవాలు, వారి యొక్క ఆ, జ్ఞానం ఏదైతే నేర్చుకున్నారో పత్రి సార్ నుంచి. సో మనం ఎంతో నేర్చుకోవచ్చు దాని నుంచి.